ఇంతకీ మనం ఎక్కడికొచ్చాం? విరాట్ వాళ్ళ కాలేజ్కి. భూమి కూడా ఇదే కాలేజా? అనన్య, కొండమ్మ, సుబ్బు అందరూ సేమ్ కాలేజ్. కాలేజీలో అందరికన్నా పొడవుగా గంట తంబనా పెరిగినావు. బట్టల మూటలు కూడా మొయ్యలేవా? ఉసి కొండ ఒక్కటి కాదు 4-5 బ్యాగులు ఇలా నెత్తి మీద పెడితే మైక్ టైసన్ కూడా వీక్ అయిపోతాడు. మైకు టైసనా? ఆయన ఎవరు? నీ మొహం. ఆయన ఎవరు నాకు తెలీదు. నేను చెప్తాను భూమి. ముందు నందికని స్టోర్ దాకా దించరాని. రా నందిక, నేను హెల్ప్ చేస్తాను. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. గో అవే. మే గో అవేనా? కొడితే గూబ గుయ్యమంటది. సాయం చేస్తానంటే సిటపట్టమంటావేంది? నువ్వు ఊరుకోకుండా. తారదేవమ్మ గారు వచ్చినారు. తారమ్మ గారా? యాడున్నారు? ఏంటి నందిక, కాలేజ్లో నీ ఆటకి చెక్ పెట్టింది కదా భూమి, గుర్రం గాడిదైపోయిందే. నిజంగా గాడిద మోతే మమ్మీ పాపం. మొయ్యని ఇలాంటి వాళ్ళని చూసి పాపం అనకూడదు అని. ఇది దీని తల్లి గ్రానీ చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్షలే. అమ్మగారు ఒగ్గేయండమ్మా. నందికమ్మడు నువ్వెళ్ళు. మే మే పోయే పనికి మారిందానా? గడకర్ర మాది నిలబడ మాకు పో. నా మాట విను నందమ్మా. శత్రువు అనుకున్నా మనిషి ఎదురు పడితే ఎదరగిలిపోయి ఏదో ఒకటి అంటారు. గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? పో, వెళ్ళమంటున్నాగా. పో. అమ్మగారు కార్లో ఎవరు? మన లక్ష్మి. లక్ష్మమ్మ గారా? పట్టుకో. అరే, మీరు బండ్లని కోసినారా అమ్మా? మా కాలేజ్ చూడరా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం భూమి. ఇందాకే హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించాను. మొహం అంతా ఆయింట్మెంట్ రాసింది భూమి. ఓ అట్టాగా. ఇప్పుడు ఆరోగ్యం బానే ఉంది కదమ్మా? సర్లేండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దురు. ఇంతకీ చెప్ప పెట్టకుండా ఇట్టా వచ్చినారేంటమ్మ గారు? నేనే రమ్మన్నాను. ఇవాళ స్టాఫ్ మీటింగ్ ఉంది, లేట్ అవుతుందని హనీని పికప్ చేసుకోమని మామ్కి నేనే ఫోన్ చేశాను. మా ఎన్నగాడు సెల్లెలు ఇంత బాగా చూసుకోడమాటారు. ఎంతసేపు ఆడుకోలో ఆడదే. మిమ్మల్ని పెనిమిటిగా పొందే ఆడది అదృష్ట మంత్రాలు అయింది మాటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.